మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఎంపికైన అభ్యర్థులకు మద్దతుగా తెనాలిలో టీడీపీ యువత విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కద్దూస్ తెలియజేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్ సారథ్యంలో మెగా డిఎస్సీ పారదర్శకంగా జరిగిందని చెప్పారు. మొత్తం 16,437 మందికి ఉపాధ్యాయ పోస్టులు వచ్చాయన్నారు. దీనిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం రేపుతున్న వైసీపీ తీరుకు నిరసనగా తెనాలి, వేమూరు నియోజకవర్గాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతుందని చెప్పారు. ఇందులో డిఎస్పీకి ఎంపికైన టీచర్లు కూడా పాల్గొంటారని వివరించారు. 2025 మెగా డిఎస్సిని దగా డిఎస్సి అని చెప్పేసి బూటకప్పు మాటలు చెప్తూ ప్రజల్లో అల్లకల్లోలను సృష్టించడానికి ఎవరైతే 16,347 మంది ఉత్తీర్ణులై వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారో కూటమి ప్రభుత్వం పుణ్యమా అంటూ వాళ్ళందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి రేపు సాయంత్రం 4 గంటలకి ఈ 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎవరైతే 2025 మెగా డిఎస్సి ద్వారా ఉత్తీర్ణులై ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరి తరఫున తెనాలి నియోజకవర్గ యువత విద్యార్థి విభాగం ఇద్దరు కూడా సమైక్యంగా ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క ర్యాలీలో ఉత్తీర్ణులైనటువంటి టీచర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు, తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు విరివిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున కోరుతా ఉన్నాం. రేపు సాయంత్రం 4 గంటలకి చంద్రవారి పార్కు దగ్గర నుండి బోస్ రోడ్డు గుండా గాంధీ చౌక్ మీదుగా మెయిన్ రోడ్డు గుండా మున్సిపల్ ఆఫీస్ ఎదురు ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగిద్ది. ఈ ర్యాలీ మొత్తం అయిపోయిన తర్వాత మహాత్మా గాంధీ గారి వినతి పత్రం, ఎందుకంటే ఈ గొడ్డలి పార్టీకి బుద్ధి కల్పించే విధంగా ఈ యొక్క వినతి పత్రం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా ప్రజలందరికీ కూడా తెలియాలి. ఏ విధంగా డిఎస్సి అనేది నారా లోకేష్ గారి నాయకత్వంలో పారదర్శకంగా, ఎంత క్రమశిక్షణగా, ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రతిభే ప్రామాణికంగా తీసుకొని ఎవరైతే నిజంగా ప్రతిభ ఉండి ప్రతిభ ద్వారా ఎన్నిక కాబడ్డారో వారికే డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. ఇది ప్రజలకు అందరికీ తెలియజేసే విధంగా రేపు జరగబోయే కార్యక్రమాన్ని 2 నియోజకవర్గాల్లోని ప్రజలు కూడా దీనికి మద్దతు తెలిపి ఇవాళ ఎవరైతే నిరుద్యోగులకు ఉన్నారో కూటమి భాగస్వామ్య పార్టీల ద్వారా ఉద్యోగస్తులు ఇవాళ వారికి 16,437 కుటుంబాల్లో జీవితాల్లో ఉన్నటువంటి వెలుగుని మనం శాశ్వతంగా ఉండే విధంగా మనం మద్దతు తెలపాలని, ఆ విధంగా ప్రజలు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పేరు పేరున కోరుతా ఉన్నాం. గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ ఆల్పాటి రాజప్రసాద్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా కూటమి భాగస్వాములైనటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, అదేవిధంగా 2 నియోజకవర్గాల తెనాలి, వేమూరు నియోజకవర్గాల ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు తెలిపి గొడ్డల పార్టీకి బుద్ధి చెప్పే విధంగా